అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈసీ ఫామ్లో ఫుమిగేషన్ చేసే పద్ధతి, దానివల్ల ప్రయోజనాలు, ఎందుకు చేయాలి, ఎందుకు ఫార్మలిన్ అండ్ బ్లీచింగ్ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి, ఇలాంటివి ప్రతిదీ తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. పౌల్ట్రీ ఫారంలో కోళ్ళ ఆరోగ్యం, మంచి బరువు పెరుగుదల, తక్కువ మరణాలు రావడానికి షెడ్ పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఒక బ్యాచ్ కోళ్ళు వెళ్ళిన తర్వాత కొత్త బ్యాచ్ వచ్చే ముందు షెడ్ను పూర్తిగా శుభ్రపరచడం చాలా అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుమిగేషన్ అంటే ఏమిటో చాలామందికి అయితే తెలియదు. ఫస్ట్ ఫుమిగేషన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫుమిగేషన్ అనేది షెడ్లో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించే ఒక శుభ్రమైన ప్రక్రియనే ఫుమిగేషన్ అంటారు. షెడ్లో కనిపించని బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మూలల్లో, పరికరాలపై, గాలి మార్గాల్లో ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఈసీ షెడ్లో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కాబట్టి బయోసెక్యూరిటీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సరైన శుభ్రత లేకపోతే వ్యాధుల యొక్క ప్రమాదం అనేది భారీగా పెరగవచ్చు. అసలు ఫుమిగేషన్ వల్ల ఉపయోగం ఏమిటి? ఫార్మలిన్ ఒక శక్తివంతమైన డిసిన్ఫెక్టెంట్గా పౌల్ట్రీ పరిశ్రమల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది అనేక రకాల సూక్ష్మజీవులను నియంత్రించడంలో సహాయపడుతూ ఉంటుంది. కానీ ఫార్మలిన్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఇది మనుషుల ఆరోగ్యాన్ని హానికరమైన అవిరులు కలిగించవచ్చు. కాబట్టి ఎప్పుడూ నిపుణుల సలహా మరియు ఉత్పత్తి సూచనలు పాటిస్తూ మాత్రమే ఉపయోగించాలి. మరియు బ్లీచింగ్ పౌడర్ యొక్క పాత్ర ఏమిటి? ఫార్మలిన్ మరియు బ్లీచింగ్ పౌడర్ మాత్రమే ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం. బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ ఉండటం వల్ల ఇది శుభ్రత కోసం ఉపయోగించే ఒక డిసిన్ఫెక్టెంట్. నేల, గోడలు, కొన్ని ఉపరితలాలపై ఉన్న సూక్ష్మజీవులను తగ్గించడంలో సహాయపడుతూ ఉంటుంది. షెడ్లోని మూలలు, డ్రైనేజ్ ప్రాంతాలు, పరికరాలు వంటి చోట్ల పరిశుభ్రత చాలా ముఖ్యం. కేవలం బయట కనిపించే మురికి తొలగించడం మాత్రమే సరిపోదు. అలాగే ఫుమిగేషన్ చేయకపోతే ఏమవుతుంది? ఒక బ్యాచ్ కోళ్ళను వెళ్ళిన తర్వాత షెడ్లో మిగిలిన సూక్ష్మజీవులు కొత్త బ్యాచ్కు సమస్యలు కలిగించే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. సరైన శుభ్రత లేకపోతే వ్యాధుల వ్యాప్తి ప్రమాదం అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతో కోళ్ళ పెరుగుదల తగ్గడం, మందుల ఖర్చు పెరగడం, ఉత్పత్తి నష్టాలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతి బ్యాచ్ మధ్యలో ఖాళీ సమయం తీసుకొని షెడ్ శుభ్రపరచడం, పరిసరాలను శుభ్రం చేయడం, బయోసెక్యూరిటీ పాటించడం చాలా అవసరమైన ప్రక్రియ. ఈసీ షెడ్ ప్రత్యేక శుభ్రత. ఈసీ షెడ్లో ఫ్యాన్లు, కూలింగ్ ప్యాడ్స్, ఎయిర్ ఇన్లెట్స్, ఫీడ్ లైన్స్, వాటర్ లైన్స్ ఇలాంటివి భాగాలను బాగా పరిశీలించాలి. శుభ్రమైన నీరు, మంచి గాలి నాణ్యత, సరైన ఉష్ణోగ్రత నిర్వహణ కోళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం. ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాలు కూడా బయోసెక్యూరిటీ నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఇది చేస్తున్నప్పుడు కొంచెం భద్రత అనేది చాలా అవసరం. ఏ రసాయనం ఉపయోగించినా భద్రత మొదటి యొక్క ప్రాధాన్యత. రక్షణ పరికరాలు లేకుండా రసాయనాలతో పని చేయకూడదు. షెడ్లో కోళ్ళు ఉన్న సమయంలో ఫుమిగేషన్ అస్సలే చేయకూడదు. ప్రక్రియ తర్వాత సరైన వెంటిలేషన్ ఇచ్చి సురక్షిత పరిస్థితులు ఏర్పడిన తర్వాత మాత్రమే కోళ్ళను లోపలికి తీసుకొని రావాలి. రైతు మిత్రులారా, మంచి పౌల్ట్రీ ఫలితాల కోసం మంచి మేనేజ్మెంటు, పరిశుభ్రత మరియు బయోసెక్యూరిటీ చాలా ముఖ్యమైన ప్రాసెస్. శుభ్రమైన ఈసీ షెడ్ అంటే ఆరోగ్యకరమైన కోళ్ళు, మంచి ఉత్పత్తి మరియు మంచి లాభాలు. ఇలాంటి పౌల్ట్రీ సమాచారం కోసం మా వీడియోలను చూస్తూ ఉండండి. ఇక్కడ మనం చూస్తున్న విధంగా ఈసీ షెడ్లో ప్రత్యేకంగా బ్రూడింగ్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్లు ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి ఫుమిగేషన్ అయితే చేస్తూ ఉన్నాము. 1000 స్క్వేర్ ఫీట్కి 1:2 రేషియోలో ఫార్మలిన్ మరియు బ్లీచింగ్ పౌడర్ రెండింటిని యూజ్ చేసి వేస్తూ ఉన్నాము. ఆల్రెడీ బ్లీచింగ్ పౌడర్ వేసాము, అందులో ఇప్పుడు ఫార్మలిన్ వేస్తున్నాము. బ్లీచింగ్ పౌడర్ మరియు ఫార్మలిన్ రెండు కలవగానే ఒక రకమైన ఫ్లేమ్ మాదిరి పొంగి దాని ద్వారా ఆ జెర్మ్స్ కానీ సూక్ష్మజీవులు కానీ ఆ వచ్చే పొగ ద్వారా చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది చాలా డేంజరస్. మనం వీడియో షూట్ చేసే సమయంలో కూడా చాలా రిస్క్ చేసి వీడియో అయితే షూట్ చేసాం.
చూస్తున్నారు కదా, 1000 స్క్వేర్ ఫీట్కి 1 లీటర్ 1 కేజీ బ్లీచింగ్ పౌడర్ 2 లీటర్ ఫార్ములిన్ వేసి ఈ విధంగా చేయాలి. అలా ఫ్యూమిగేషన్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు అయితే పాటించాలి. మాస్క్ ధరించడం కానీ, చేతులకు ఏదైనా గ్లౌజెస్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి చేయాలి. ఎందుకంటే ఫార్ములిన్ ద్వారా వచ్చే స్మెల్ని మనం తట్టుకోలేము. ఇది బర్డ్స్ ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. బర్డ్స్ ఉన్నప్పుడు కానీ ఫ్యూమిగేషన్ చేసినట్లయితే బర్డ్స్ మొత్తం చనిపోవడం అయితే జరుగుతుంటుంది. కాబట్టి బర్డ్స్ వచ్చే 48 అవర్స్ ముందు చేసి షెడ్ని పూర్తిగా క్లోజ్ చేసి ఆ తర్వాత రోజు సరైన వెంటిలేషన్ను మనం అందించాలి. అలా అయినప్పుడే మనకి బ్రూడింగ్ చాలా వర్కౌట్ అవుతుంది. కొద్ది మంది కుండల్లో కూడా చేస్తూ ఉంటారు. మనకు కుండలు అవైలబుల్ లేవు కాబట్టి మనం ఈ విధంగా బకెట్లో వేసి చేస్తూ ఉన్నాము. ఈ ఫ్యూమిగేషన్ గురించి ఎవరికైనా ఎలా చేయాలి, క్వాంటిటీ ఎట్లా, ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అర్థమయ్యేలాగా వివరంగా వివరిస్తాను. అలాగే ఈసీ షెడ్ల గురించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈసీ షెడ్లు నిర్మించాలని అనుకున్న వారిలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాకు తగినంత హెల్ప్ అయితే మేము చేస్తాం. కొంతమంది బ్రూడింగ్ ఏరియాలో మాత్రం ఫ్యూమిగేషన్ చేస్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. ఈ సైడ్ కూడా షెడ్డే కదండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి షెడ్ మొత్తాన్ని, బ్రూడింగ్ ఏరియాతో పాటు షెడ్ మొత్తాన్ని కూడా ఫ్యూమిగేషన్ ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి. బ్రూడింగ్ ఏరియా మాత్రమే కాదు, షెడ్ మొత్తం ఫ్యూమిగేషన్ చేయాలి. అప్పుడే సరైన 100% ఫ్యూమిగేషన్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. ఓకే, ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు ఈ విధమైన ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా రావాలి, పొగ. ఇది చాలా డేంజర్గా ఉంటుంది. చిన్నపిల్లలను కానీ అస్సలు షెడ్లో మాత్రం ఉండనివ్వకండి. చిన్నపిల్లలకు ఇది చాలా ప్రమాదకరం. చూస్తున్నారు కదా, పొగ వస్తూ ఉంది. మనం ఒక 5 సెకండ్లు కూడా ఈ పొగలో ఉండలేం. కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి ఫార్ములిన్ పోస్తూ అలా బ్యాక్ సైడ్కి వచ్చేసేయాలి. ఫ్యూమిగేషన్ ఈ విధంగా మాత్రమే చేయాలండి. ఇలా చేసినట్లయితే కనుక వచ్చే చిక్స్కి చాలా హెల్ప్ అవుతుంది. షెడ్డు ఎంత క్లీన్గా ఉంటే వచ్చే చిక్స్ అంత హ్యాపీగా పెరగగలుగుతాయి. ఇంకొకటి, బ్రూడింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్లు కానీ, ఫీడర్స్ కానీ, డ్రింకర్స్ కానీ, ప్రతి ఒక్కటి, బ్రూడర్స్ కానీ, బ్రూడింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంటు షెడ్లో వేసి మాత్రమే ఫ్యూమిగేషన్ చేయాలి. ఈ విధంగా ఫ్యూమిగేషన్ అయిన తర్వాత డోర్ అనేది పూర్తిగా క్లోజ్ చేసి ఒక 10 అవర్స్ 12 అవర్స్ ఆ విధంగా అలానే ఉంచి తర్వాత సరైన వెంటిలేషన్ ఇచ్చి బ్రూడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది బ్రూడింగ్ ప్రాసెస్ అండి, ఫ్యూమిగేషన్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.